నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్. గాడి తప్పిన ఆక్వా రంగాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలంటే తాను ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఉండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బీసీఎన్తో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆక్వా రంగం అభివృద్ధికి కృషి చేస్తానని, రైతులకు ఆదాయం కూడా పెరిగిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఆక్వా రంగంపై దృష్టి సారించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఫీడ్ సీడ్లో క్వాలిటీ తగ్గిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆక్వా రంగానికి ప్రోత్సాహం కల్పిస్తే యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు. తాను గెలుపొందిన తర్వాత ఆక్వా రంగం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రస్తుతం మనం ఉండి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి కలవపూడి శివ గారితో ఉన్నాం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శివ గారు నమస్కారం సార్. సో ఎన్నికలకి ఇంకా ముగింపు దశకు వచ్చింది ప్రచారానికి. సో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, స్పందన ఏ విధంగా ఉంది? ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇంకో 4 రోజుల్లో క్యాంపెయిన్ అయిపోతూ ఉంది. ప్రజల్ని అప్పీల్ చేసుకునే విధంగా ప్రతి గ్రామంలో కూడా తిరుగుతున్నాం. ప్రజలు మంచి స్పందన ఇచ్చి మంచి ఆదరణ ఇస్తూ ఉన్నారు. ఈరోజు మనం ఇష్యూస్ తీసుకున్నట్లయితే మన ఉండి నియోజకవర్గంలో ఆక్వా రంగం ఈరోజు క్రైసిస్లో ఉంది. ఆక్వా రంగాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసింది, అట్లాగే ఆక్వా రంగాన్ని అభివృద్ధికి మనం ఇతోధికంగా కష్టపడ్డాం. అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అడిగి 24 గంటల కరెంటు మన ఉండి నియోజకవర్గానికి తీసుకురావటం, అప్పటితోటే ఉండి నియోజకవర్గంలో ఆక్వా రంగం అభివృద్ధికి ఒక నాంది ఏర్పడింది. అప్పుడే చెరువులకి పర్మిషన్ లెబలైజ్ చేయటం, అలాగే వాటర్ సప్లై కూడా చేయటం, ట్రాన్స్ఫార్మర్లు సబ్సిడీ మీద ఇవ్వటం, పవర్ కూడా సబ్సిడీ మీద ఇవ్వటం, ఆక్వా రంగాన్ని బాగా ప్రోత్సహించాం. అలాగే సీడ్ క్వాలిటీని పెంచడానికి కూడా టెస్టింగ్కి ల్యాబ్ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు మార్కెటింగ్ మీద ఎప్పటికప్పుడు మానిటరింగ్ కూడా ఉండేది. ప్రజలందరికీ కూడా ఆదాయాలు పెరిగి అందరూ కూడా అభివృద్ధి చెందారు. ఉండి నియోజకవర్గం సంపన్న నియోజకవర్గంగా అభివృద్ధి చెందింది. రైతులు కూడా అభివృద్ధి చెందారు. ఉండి నియోజకవర్గంలో గమనించినట్లయితే ఏదైతే బిగ్ ఫార్మర్స్ ఉన్నారో ఆ బిగ్ ఫార్మర్స్ పెద్ద కమతాలు ఉన్న రైతులు ఆక్వా ప్రాన్ కల్చర్ చేసినప్పుడు అది మానిటరింగ్ ఎక్కువ కావాలి. మానిటరింగ్ ఎక్కువ కావాల్సిన సమయంలో గ్రామాల్లో ఉన్న పేద వర్గాలకు సంబంధించిన యువతని తీసుకుని దాంట్లో వాళ్ళకి షేర్లు ఇవ్వటం జరిగింది. 25%, 10% స్లీపింగ్ షేర్ ఇవ్వటం జరిగింది. దాంతో యువత కష్టపడినప్పుడు ఆ రైతుకి లాభం వచ్చింది. ఆ లాభంలో వాటా కూడా యువతకి పంచిపెట్టడం జరిగింది. ఆ యువత కూడా ఎస్టాబ్లిష్ అవటం, యువత కూడా అభివృద్ధి చెందడం జరిగింది. ఈ విధంగా ఉండి నియోజకవర్గంలో ఆక్వా రంగం ద్వారా అన్ని వర్గాలకి కూడా ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి. ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగింది. రెవెన్యూ జనరేషన్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు పరిస్థితులు చూసినట్లయితే గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఆక్వా రంగం బాగా కుంటుపడింది. రైతులందరూ కూడా కష్టాల్లోనే నష్టాల్లోనే ఉన్నారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఈ మార్కెటింగ్ మీద ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. సప్లై ఉన్నప్పుడు రేటు తగ్గిపోతూ ఉంది. దానికి కారణాలు అన్వేషించినట్లయితే ఇక్కడ ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ కింద కూడా ఏర్పడుతూ ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో డిమాండ్ ఏది ఉందో ఆ డిమాండ్కి తగ్గట్టుగా ఈ రైతులకు కూడా కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కమ్యూనికేషను ఇవ్వట్లేదు. అదేదో ఆ గెయిన్ ఏదో ట్రేడర్స్ ఎక్స్పోర్టర్స్ పొందుతున్నారు. అలాగే ఈ డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేనప్పుడు ఆ మానిటరింగ్ వ్యవస్థను కూడా గవర్నమెంట్ ఎక్కడ ఏమీ చేయట్లేదు. ఒక పక్కన సీడు క్వాలిటీ బాగుండట్లేదు, దాని మీద మానిటరింగ్ లేదు. అలాగే ఫీడ్ రేటు విపరీతంగా పెరిగిపోతూ ఉంది. దాని గురించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మానిటరింగ్ చేయాలి. ఏదైతే రా మెటీరియల్ మనం ఇంపోర్ట్ చేస్తున్నామో సోయా బేస్, దాన్ని మనం ఖచ్చితంగా ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం, దాన్ని మానిటరింగ్ చేసి ఫీడ్ రేట్ పెరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అది ఎవరు కూడా మానిటరింగ్ చేయట్లేదు, ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. దాంతో ఫీడ్ రేట్లు అలా పెరిగిపోతూ ఉన్నాయి. ఓ పక్కనేమో వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, ఏదైతే సీజనల్ కావచ్చు, సీజనల్లో వైరస్ వస్తూ ఉంది. ఆ వైరస్ వచ్చినప్పుడు వైట్ కట్ ఒకటి ఉంది. వైట్ కట్ వచ్చినప్పుడు ఏదైతే ఫీడ్ వెళ్ళిపోతుంది తప్ప దానికి గ్రోత్ ఉండదు. అట్లాగే డిసీజులు వచ్చి ఒకేసారి కల్చర్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. ఆ టైంలో
రైతు తీరని నష్టం చెవిసోతున్నాడు. అదేవిధంగా రైతు ఈరోజు యువత కూడా ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి ఈ ఆక్వాకల్చరు కష్టాల్లో నష్టాల్లో ఉండటంతో కూడా యువత కూడా కొంచెం నిరాశ నిస్పృహలతోటి ఉన్నారు. రైతులందరూ కూడా ఎక్కువ ఈ వచ్చిన డబ్బుని మేతల షాపులకి కట్టలేక, ఒక పక్కన లీజులు పే చేయలేక, ఒక పక్కన ఈ లాభాలు లేక అందరూ కూడా డెట్స్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇది ఆక్వారంగం అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా నేను ప్రజలందరూ కూడా నాకు ఆశీస్సులు ఇస్తున్నారు. నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఈ ఆక్వారంగాన్ని మానిటరింగ్ చేసి ఆక్వారంగం అభివృద్ధి చెందటానికి, కష్టాలు నష్టాలు తగ్గటానికి శక్తివంచన లేకుండా నేను కృషి చేయగలుగుతాను. ఈ ఆక్వారంగంలో మాకు 84 నుంచి కూడా మాకు ఈ చేపల చెరువుల మీద అవగాహన ఉంది. ఏదైతే నేను ఆ రోజు చదువుకునే రోజుల్లో 10th క్లాస్ అయింది అప్పుడు, నాకు అప్పుడే 84లో. అప్పుడు ఖచ్చితంగా మేము చెరువులు తవ్వారు మా ఫాదరు. అప్పుడు మేము చెరువులకి చేపలు ఎలా పెరుగుతాయి ఏంటి అనే దాని మీద అవగాహన ఉంది. అట్లాగే మేము చేపలకి సెలవు వచ్చినప్పుడల్లా చేపలకి మేత కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే ఏదైతే చేపలు పట్టుబడికి వచ్చినప్పుడు వాటిని ఆవురా పట్టుకుని వెళ్ళి చేపల్ని అమ్ముకు వచ్చేవాళ్ళం. దీని మీద అవగాహన ఉంది. అలాగే ఈ రైలు చెరువు మీద కూడా మాకు అవగాహన ఉంది. ఈ ఒక రైతుగా, ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిరంతరం ఈ ఆక్వారంగాన్ని మానిటరింగ్ చేసి రైతులకు ఈ లాభసాటి ఎలా అవుతుంది, ఎలా అవ్వాలనే దాని మీదే, ఇక ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందుల్ని అధిగమించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న తనకు టికెట్ రాకపోవడంతో ప్రజలు నిరాశను వ్యక్తం చేశారని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండడంతో ప్రజలంతా మంచిగా స్వాగతం పలుకుతున్నారని శివ పేర్కొన్నారు. అలాగే టీడీపీ వర్గీయులు కూడా తనకు సపోర్టుగా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తనపై ఉన్న అభిమానంతో సింహం గుర్తు మరింత త్వరగా ప్రజల్లోకి వెళ్లిందని అన్నారు. ప్రచారంలో భాగంగా ఉండి మండలం వెలివర్లో శివ చెరువులోకి వెళ్లి రొయ్యలకు మేతను వేసి ఆకట్టుకున్నారు. అయితే మీరు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలో ఉండగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు 2 సార్లు కూడా. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి టికెట్ ఇవ్వకపోవడం వల్ల ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది మీరు ప్రచారంలో ఉన్నప్పుడు? ఖచ్చితంగా ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఈరోజు ఆదరిస్తున్నారు. 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి, నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి, అహర్నిశలు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఉండి ఈరోజు టికెట్ రాకపోవటం ప్రజలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. అట్లాగే సాఫ్ట్ కార్నర్లో కూడా ఉన్నారు. మంచి వ్యక్తికి టికెట్ నిరాకరించారు. ఈ వ్యక్తిని ఎలాగైనా మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ఆలోచన భావనతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు. అట్లాగే ప్రజానీకం కూడా ఉన్నారు. అయితే మీరు సింహం గుర్తు మీకు రావడం జరిగింది. ఈ సింహం గుర్తు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళింది? ప్రజలు ఎటువంటి స్పందన లభిస్తోంది ఈ సింహం గుర్తుకి? నార్మల్గా గుర్తు సింబల్ ఇండిపెండెంట్ కింద వెళ్ళినప్పుడు సింబల్ ప్రజల దగ్గరికి వెళ్ళటం అనేది చాలా ఇబ్బంది, అలాగే కష్టతరం, అట్లాగే అవసరం. ఇక్కడ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ప్రజానీకంలో శివ అనే వ్యక్తి మనకి ఎమ్మెల్యేగా కావాలనే ఆకాంక్షతోటి ప్రజలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు శివగారు గుర్తు ఏంటని యాంగ్జైటీ తోటి తెలుసుకునే ప్రయత్నం ఉన్నారు. అలాగే మనకు కూడా సింహం గుర్తు రావడంతో ఈ సింబల్ కూడా ప్రజల దగ్గరికి త్వరితగతిన చేరుకుంది. ఈ వేరే సింబల్ ఏదో బ్యాటో బాలో విజులో ఇటువంటి టోపీ ఇటువంటి అయితే త్వరితగతిన ప్రజల్లోకి రీచ్ అవ్వవు. ప్రధానంగా రోజు వాడుక భాషలో అదేవిధంగా సింబాలిక్గా మనం సింహాన్ని అందరూ కూడా సింహంలాగా ఉండాలన్నట్టు అందరూ కూడా తలంచుకుని నిరంతరం దాన్ని పేరుని తలుచుకునే పరిస్థితి ఉంది. కాబట్టి సింహం సింబల్ అనేది ప్రజల్లోకి బాగా వేగంగా వెళ్ళగలిగింది.
ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ఉండి నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్య తలెత్తిందని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చర్యలు చేపట్టామని శివ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం తాగునీటి ప్లాంట్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని, దీని కారణంగా చాలా వరకు తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోందని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించడంతో పాటు మరుగుదొడ్లను పునరుద్ధరిస్తానని అన్నారు. ఇళ్లు కట్టుకునే పేదలకు ప్రభుత్వం ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గెలుపోటములను ప్రజలే నిర్ణయిస్తారని, న్యాయ నిర్ణేతలు ప్రజలేనని స్పష్టం చేశారు. మీరు అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ప్రజలకి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా అందించారు. ఇప్పుడు మీరు ప్రచారంలో ఉన్నప్పుడు వాటి పరిస్థితి ఏ విధంగా ఉంది? మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్తారు నియోజకవర్గాన్ని? మన ఉండి నియోజకవర్గంలో ప్రధానంగా నేను అప్పుడు మన ప్రాంతంలో ఆక్వాకల్చర్ ఉండటంతో మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. నేను కూడా శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా వైద్యం చేసినప్పుడు ఎక్కడ ఇబ్బంది వస్తుందని చూస్తే ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఒక ఇష్యూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దాతల సహకారం తీసుకుని గ్రామాల్లో RO ప్లాంట్లు పెట్టాను. చాలా చోట్ల 20 లీటర్ల టిన్ను ఉచితంగా చేసాం. అలాగే ₹2 మ్యాక్సిమం ₹5 టిన్ను సప్లై చేసి వాటర్ ప్రతి ఇంటికి కూడా RO వాటర్ అందించాం. ఇప్పుడు చూస్తే మేము 70 గ్రామాల్లో 90 ప్లాంట్లు పెట్టించాను. ఇప్పుడు చూస్తే ఎక్కడ కూడా ప్లాంట్లు 5-6 ప్లాంట్లు నడుస్తున్నట్టున్నాయి. మిగిలిన ప్లాంట్లన్నీ కూడా ఆపరేట్ చేయట్లేదు. అది ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ ప్లాంట్లన్నింటినీ కూడా ఆపరేట్ చేసి అదేవిధంగా ఇంకా ROకి ఇంకా బెటర్ అడిషనల్గా దాంట్లో ప్రోటీన్ కూడా మినరల్ యాడ్ అయ్యేటట్టు కూడా చూసి క్వాలిటీ వాటర్ అందేటట్టు చూస్తాను. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేసాం. 20,000 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేసాం. చాలా చోట్ల మెరుగ్గానే ఉన్నాయి. కొన్ని చోట్ల తలుపులు ఊడిపోయి అట్లాగే మెయింటెనెన్స్ లేక వృద్ధులు మెయింటెనెన్స్ చేసుకోలేక కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాగే గ్రామాల్లో పరిశీలించినట్లయితే మనం అప్పుడు మరుగుదొడ్లు నిర్మాణం చేసినప్పుడు 4/6 చేసాం అటాచ్డ్ బాత్ ఉండేటట్టు. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ బాత్రూంలో మెయింటెనెన్స్ చేయడంతో పాటు అప్పుడు మనం ఇండియన్ కమ్మోడు వాడాం. అది నేల మీద ఉండే కమ్మోడు వాడాం. ఇప్పుడు చాలామంది గ్రామాల్లో పరిశీలించినట్లయితే చాలామంది మోకాళ్ళ నొప్పులతోటి అదేవిధంగా పారాలసిస్ పేషెంట్లు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈ ఇండియన్ కమ్మోడు నేల మీద ఉన్న కమ్మోడుతోటి బాగా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఆల్టర్నేటివ్గా ఖచ్చితంగా వెస్ట్రన్ కమ్మోడు తీసుకొచ్చి వెస్ట్రన్ కమ్మోడు అమర్చి వృద్ధులకు, పారాలసిస్ పేషెంట్లకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి ఒక ప్రణాళిక చేస్తున్నాను. ఉండి నియోజకవర్గ ప్రధానికానికి అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఎవరైతే బాత్రూంలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా బాత్రూంలన్నీ కూడా రెనోవేషన్ చేసి యూరోపియన్ కమోడ్లు పెట్టి ఫ్లష్ అది కూడా అమర్చి బాత్రూంలు కంఫర్ట్ ఉండేటట్టు ఖచ్చితంగా చూస్తాను. మన ఉండి నియోజకవర్గంలో మనం చాలామంది హౌసింగ్ కట్టుకుంటున్నారు. ఈ హౌసింగ్లో ఎక్కువ చాలామంది అప్పుల పాలైపోయి ఇబ్బంది పడుతున్నారు. దానికి కారణం గవర్నమెంట్లు ఇచ్చే గ్రాంట్లు సాలీసాలని గ్రాంట్లు ఇస్తున్నారు. 1,00,000 అన్నారు, తర్వాత 1,50,000 అన్నారు, ఇప్పుడు 1,80,000 అంటున్నారు. 1,80,000 కూడా పేమెంట్ ఇమీడియట్గా ఇవ్వట్లేదు, దఫాల వారీగా ఇస్తున్నారు. అది వాళ్ళకి సరిపోవట్లేదు. అంతా కూడా కాస్ట్లీ అయిపోయింది. ఏదైతే మెటీరియల్ అన్నీ కూడా ఐరన్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, మెటల్ కావచ్చు అన్నీ పెరిగిపోయింది. రేట్లు పెరగకుండా కూడా ప్రభుత్వం మానిటరింగ్ చేయాలి. సిమెంట్ రేట్ని విపరీతంగా పెంచేశారు, ఇసుక రేట్ని పెంచేశారు, స్టీల్ రేట్ని పెంచేశారు, మెటల్ రేట్లను కూడా పెంచేశారు. పెంచడంలో రేట్లు పెంచడంలో ప్రభుత్వం తప్పిదం కూడా ఉంది. ప్రభుత్వం మానిటరింగ్ చేసి ఈ పేదోళ్ళు నిర్మించుకునే ఇళ్ళకి ఖచ్చితంగా ఇవి రీజనబుల్ రేటు అందించాల్సిన బాధ్యత ఉంది. ఈ హౌసింగ్ విషయంలో చాలామంది అప్పుల పాలైపోతున్నారు. డబ్బు సరిపోవట్లేదు. కనీసం 8 నుంచి 10 లక్షల మినిమం ఇంటికి అవుతుంది. మినిమంగా నిర్మాణం చేసుకుంటే ఆ 10 లక్షల్లో వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేది 1,50,000, 1,80,000. మిగిలింది అప్పులు చేసి ఆ ఇంట్లోకి వెళ్తున్నారు, కానీ ఎవరికి కూడా సుఖం ఉండట్లేదు. అప్పులు కట్టుకోలేక, వడ్డీలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. నా ఆలోచన అయితే ఏదైతే కేంద్రం కానీ ఇన్స్టిట్యూషన్ల ద్వారా కానీ పావుల వడ్డీకి తీసుకొచ్చి వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్తో పాటు అదనంగా ఇంకో 5 లక్షలు వాళ్ళకి రుణం ఇప్పించినట్లయితే వాళ్ళు రుణభారం ఇంట్రెస్ట్ బర్డెన్ ఉండదు కాబట్టి
దాంతో వాళ్ళు నిర్మాణం చేసుకోగలుగుతారు. వాళ్ళు ఉన్న సేవింగ్స్ ఈ 5 లక్షల గ్రాంట్ ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ తోటి వాళ్ళు ఇల్లు నిర్మాణం అవుతుంది. దాంతో ఎవరు అప్పుల పాలు అవ్వకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉండే ఆ వాతావరణం కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే చివరిగా ఉండి నియోజకవర్గంలో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు? ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనేది న్యాయ నిర్ణేతలు ప్రజలే నిర్ణయిస్తారు. మనం నిర్ణయించే పరిస్థితి కాదు. మనం ఓ పాజిటివ్ ట్రెండ్లో ముందుకెళ్తున్నాం. ప్రజలు మనల్ని ఆదరిస్తారు, అభిమానిస్తున్నారు, ఖచ్చితంగా మనల్ని గెలిపిస్తారని పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తున్నాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే నిర్ణయిస్తారు. తాను అధికారంలోకి రాగానే ఉండి నియోజకవర్గంలోని ఆక్వారంగాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కలవపూడి శివ గారు ధీమా వ్యక్తం జరిగింది. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్. ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీకి విశేష స్పందన వస్తోందని, వైసీపీ నుంచి చేరికలు పెరిగాయని తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన BCNతో మాట్లాడుతూ ప్రచారం ముగిసే నాటికి వైసీపీ ప్రముఖులు టీడీపీలో చేరనున్నారని తెలిపారు. నర్సాపురం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఎంపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందనున్నారని రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్లే స్పందన అద్భుతంగా ఉందని అన్నారు. ప్రస్తుతం మనం ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు గారితో మనం ఉన్నాం. రఘురామ కృష్ణరాజు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రఘురామ కృష్ణ గారు నమస్కారం సార్. నమస్కారం. సో ఎన్నికల ప్రచారం ముగింపు తీసుకొచ్చింది. సో ప్రజల నుండి ఎటువంటి స్పందన మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? స్పందన చాలా చాలా బాగుంది. గత 5-6 రోజులుగా అయితే విపరీతమైన జాయినింగ్స్ కూడా ఉన్నాయి. ప్రతి చోట పెద్ద నాయకులు వైసీపీ నుంచి వచ్చి జాయిన్ అవుతున్నారు. ఇంకా ఫ్లో కంటిన్యూ అవుతుంది. చూడబోతే మరి ప్రచారం ముగిసే రోజు నాటికి 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి వైసీపీలో ప్రముఖ నాయకులు చాలామంది వైసీపీని వదిలి తెలుగుదేశంలోకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే మేము కూడా ఎవరు వచ్చినా ఎన్నికలకు ముందే తప్ప ఎన్నికల తర్వాత ఎవరిని చేర్చుకునేది లేదు అని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలామంది జాయిన్ అవుతున్నారు. అయితే ముఖ్యంగా మీరు నా విజయం నల్లేరుపై నడక అని ధీమా వ్యక్తం చేశారు. సో దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత లేదా మీకు వస్తున్న ప్రజాస్పందనగా భావిస్తారా? ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మాకు ప్రజాస్పందనగా మారింది. నేనే కాదు నేను చెప్పేది, నరసాపురం పార్లమెంట్లోని 7 స్థానాలు కూడా కూటమి అభ్యర్థులు నెగ్గుతున్నారు, ఎంపీతో సహా. సో అందుకని నేను కూటమి విజయం నల్లేరు మీద నడక, కూటమిలో నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ నా విజయం కూడా నల్లేరు మీద నడక అని చెప్పడం జరిగింది. అయితే మాజీ శాసనసభ్యులు కలవపూడి శివ గారు సింహం గుర్తుపై పోటీ చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుందని భావిస్తున్నారు? ఆయన ప్రభావం ఆయన స్వగ్రామంలో ఖచ్చితంగా ఉంటుంది. అంతకుమించి ఆయన ప్రభావం మిగిలిన చోట్ల ఉంటుందని నేనైతే అనుకోవట్లా. ఉంటుందని వైసీపీ వాళ్ళు అనుకుని మరి వారికి అన్ని విధాల సహకారం చేయాలని చెప్పి ఆ సాక్షి పేపర్లో కూడా పాపం కనీసం నరసింహరాజు గారి గురించి రాయకుండా శివరామరాజు గారి గురించి ఎక్కువ రాస్తున్నారు. సో మరి అది వాళ్ళిద్దరు అభ్యర్థులను పెట్టుకున్నారు, ఒకటి కాకపోతే ఒకడైనా నెగ్గపోతాడా అని. సో అదే వాళ్ళ పాలిటీ శాపం అవుతుంది. వాళ్ళ ఓట్లే స్ప్లిట్ అవుతాయి. తెలుగుదేశం సభ్యుడు ఎవడో ఓటారు, సభ్యులు కాని వాళ్ళు వాళ్ళ ఊరోళ్ళు డెఫినెట్గా కలవపూడి గ్రామం వరకు వేసుకుంటే వేసుకోవచ్చు. మాజీ ఎమ్మెల్యే శివ ప్రభావం ఆయన స్వగ్రామంలో తప్ప మరెక్కడా ఉండదని, వైసీపీ కుమ్మక్కై 2 అభ్యర్థులను రంగంలోకి దించారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మరెవరూ ఆయనకు ఓటు వేయరని అన్నారు. ఆక్వారంగం అభివృద్ధికి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, విదేశీ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని రైతుల కోసం పనిచేయనున్నట్టు తెలిపారు. వ్యవసాయానికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చామో అదే తరహాలో ఆక్వారంగానికి ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. సో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తారు? ఆక్వా రంగానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ క్లియర్గా చెప్పారు. ఎకరాల లిమిటేషన్ ఏమీ లేకుండా ₹50 విద్యుత్తు అందించడం, చాలా హర్డిల్స్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. జే ట్యాక్స్ అన్నిటి మీద, సీడ్ మీద, ఫీడ్ మీద అన్నిట్లోనే ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఫీడ్ కూడా పలానా వాళ్ళ ద్వారా కొనాలని, ఆ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా అట్ ది సేమ్ టైం ప్రాసెసింగ్ ప్లాంట్లతో
ఆ విదేశీ మార్కెట్ని కూడా దృష్టిలో పెట్టుకుని రైతులకు కూడా నష్టం లేకుండా సామరస్యంగా ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ కాన్సెప్ట్లో ఎగ్జాక్ట్గా మినిమం సపోర్ట్ ప్రైస్ ప్యాడీకి వాటికి ఇచ్చినట్టు కుదరదు, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ దీనికి లింక్ ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా రైతులు నష్టపోకుండా ఏమి చేయాలి, ఈ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఏమి చేయాలి అనే దాని మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఒక ఆక్వా బోర్డు అనేది కూడా ఫామ్ చేసే ఆలోచనలో ఉన్నారు. సో దాని సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది, భీమవరం సెంటర్గానే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆక్వాకల్చర్ ఇండస్ట్రీకి టాప్ ఫోకస్ ఈ ప్రభుత్వం ఇస్తుంది. వ్యవసాయానికి ఇచ్చినట్టే చేప రైతుల వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా టాప్ ప్రయారిటీ ఉంటుంది. సార్, ఇటీవల చూస్తే అన్ని సర్వేలు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? అన్ని సర్వేలు నేను ముందు నుంచి చెప్తున్నా. కొన్ని సర్వేలు ఏంటంటే ప్రజలు భయపడి మనసులో అన్నమాట చెప్పలా, ఇప్పుడు ఓపెన్ అవుట్ అయ్యారు. ఇంకెలాగో 4 రోజులే కదా, ఇంకేం పీక్కుంటారులే అన్నట్టు ఇప్పుడు ఓపెన్ అవుట్ అయ్యారు. ఇప్పుడు సట్టా మార్కెట్ అని ఉంటుంది, అఫీషియల్ మార్కెట్ కానప్పటికీ ఒక ఇండికేషను. సో అది మరి గతంలో 55 స్థానాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సట్టా మార్కెట్ కొంచెం 82-83 స్థానాలకి ఎగబాకింది. మళ్ళీ ఇప్పుడు 62 స్థానాలకి దిగజారింది. మళ్ళీ ఈ 3 రోజుల్లో రోజుకి కృషించి జూన్ 4 తర్వాత ఆ పార్టీ నశించిపోతుంది. తమ విజయం నల్లేరుపై నడకేనని, తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రంగాన్ని అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తానని రఘురామ కృష్ణరాజు గారు ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్.